సాహితీ మిత్రులందరికీ తెలుగు కథాస్రవంతికి దర్భా లక్ష్మీ అన్నపూర్ణ స్వాగతం. వీడ్కోలు సీరియల్ నవల రచన దర్భా లక్ష్మీ అన్నపూర్ణ. ఇది ఆంధ్రభూమి నవలల పోటీలో బహుమతిని గెలుచుకుందండి. మరి కథ రెండో భాగంలోకి వెళ్ళిపోదామా? రిసార్ట్స్కి ఫోన్ చేసి సూట్ బుక్ చేశాడు. పిల్లలకి ఇష్టమైన చాక్లెట్లు, బిస్కెట్లు, బొమ్మలు కొన్నాడు. శశిరేఖకి కొత్త చీర కొన్నాడు. తమ ప్రయాణం విషయం అత్తగారికి ఫోన్ చేసి చెప్పింది శశిరేఖ. ఆ మాటకి పిల్లల్ని నా దగ్గర వదిలేసి వెళ్ళకపోయారా అన్న అత్తగారి అభిమానానికి పొంగిపోయింది ఆమె. ఆ విషయమే ఆనందికి చెబితే, అసలు మనం పెళ్లి రోజు కోసం ఇలా బయటికి వెళ్తున్నామని అమ్మకి ఎందుకు చెప్పావు? వీడికి పిల్లల తండ్రి అయ్యి వయసు వచ్చే కొద్దీ కుర్రవేషాలు ఎక్కువైపోతున్నాయని అనుకుంటుంది అమ్మ అన్నాడు. మరి ఆ మాట మాత్రం నిజమే కదూ? ఆనందిని ఉడికిస్తున్నట్టుగా అంది శశిరేఖ. నిజం చెప్పు. ఉదయం లేచిన దగ్గర నుంచి ఈ రొటీన్ వర్క్తో విసిగిపోయే నీకు హాయిగా ఆ కొండల్లో, తోటల్లో నీ చెలికాడితో చట్టాపట్టాలేసుకుని తిరగాలని లేదు? అడిగాడు ఆనంద్. ఏమీ లేదు. మీరు మా కోసం పగలంతా కష్టపడి రావటం లేదు, శ్రమపడి రావటం లేదు. మీకోసం, పిల్లల కోసం కష్టపడటంలో నాకు బోలెడంత ఆనందం దొరుకుతుంది అంది. అయితే ఈ ఏర్పాట్లన్నీ వేస్ట్ అన్నమాట. అంత డబ్బు ఖర్చు పెట్టి నిన్నేదో ఆనంద శిఖరాలు ఎక్కించేయాలని తాపత్రయపడుతున్నాను. నీకు నేను కాఫీ తాగిన గ్లాసు, పిల్లల పాల గ్లాసులు తోముకోవటంలోనే ఆనందం ఎక్కువగా ఉన్నట్టుగా ఉంది. ఇంకా వాళ్ళ తెల్ల సాక్సుల్ని, యూనిఫారాల్ని బ్రష్తో బరాబరా తోముకోవటంలోనే ఆనందం ఎక్కువగా ఉన్నట్లుగా ఉంది. ఆనంద్ అన్న మాటలకి శశికి నవ్వు ఆగలేదు. 2 రోజుల్లో ట్యాక్సీ బుక్ చేసుకుని పిల్లలతో బయలుదేరారు ఆనంద్, శశిరేఖలు. ప్రయాణం అనగానే పిల్లలు కొడుతున్న కేరింతలు చూస్తున్న ఆనంద్కి అనిపించింది నిజంగానే పిల్లలు కూడాలని సరదా అంటూ ఏమి ఉంటుంది తల్లిదండ్రుల జీవితాల్లో అని. ట్యాక్సీలో కూర్చున్నాక అన్నాడు భార్యతో ఆనంద్. ఈ 3 రోజులు ఇంటి తాపత్రయాల గురించి మర్చిపోయి హాయిగా ఆనంద్ మాట ఇంకా పూర్తి కానే లేదు. అయ్యయ్యో, పూల కుండీల్లో నీళ్లు పోయమని పని మనిషికి చెబుదాం అనుకుని మర్చిపోయానండి. మనం తిరిగి వెళ్ళేసరికి బుజ్జిముండలు వాడిపోతాయో ఏమిటో. ఆనంద్ ఆ మాటకి అసహనంగా తలపట్టుకున్న తీరుకి పిల్లలు పకాలుమని నవ్వేశారు. తిరిగి వచ్చేటప్పటికి ఇంట్లో మొక్కలు కాదు, తమ జీవిత వృక్షమే వాడిపోబోతోందని వాళ్ళకి తెలియదు. ఆ క్షణంలో, మరుక్షణంలో ఏమి జరుగుతుందో తెలియని జీవితం మీద మనిషికి ఎన్ని ఆశలు. మాయకి లొంగిపోయానని విచారించాలో, నువ్వెంత అస్థిరతని కలిగించినా నేను ఆశావాదిగానే జీవిస్తానని భగవంతుడి ముందు సగర్వంగా నిలబడాలో అర్థం కాదు. రిసార్ట్స్ చేరగానే అక్కడి వాళ్ళు చిరునవ్వుతో స్వాగతం పలికారు. నిజంగానే ఫోటోల్లో ఉన్నట్టుగానే పచ్చటి తోటల మధ్య అందమైన భవంతి చూడగానే ఆహ్లాదం కలిగించేలా ఉంది. చుట్టూ ఎత్తైన కొండలు, వృక్షాలు. సిటీలో రణగణ ధ్వనుల మధ్య జీవితం గడిపేవారికి ఇలాంటి ప్రదేశాలు చూస్తుంటే ప్రాణం లేచి వచ్చినట్టుగా ఉంటుంది. మనిషికి జీవితంలో హడావిడి ముఖ్యమే, ప్రశాంతత ముఖ్యమే. ఎప్పుడూ హడావిడిగా ఉన్న మనిషికి తన గురించి తను ఆలోచించుకునేందుకు కానీ, అసలు ఈ జీవిత పరమార్థం ఏమిటి అని తెలుసుకునే ప్రయత్నం చేయాలన్న ఆలోచన కానీ, ఈ సృష్టిని పరిశీలించే అవకాశం కానీ, ఈ సృష్టి చిత్రకారుడి గురించి ఆలోచించటానికి కానీ సమయం ఉండదు. అలా అని మనిషికి నిశ్శబ్దం, ప్రశాంతత ఎక్కువైనా కూడా ఒంటరితనం కాపు కాసి వేధించడం మొదలు పెడుతుంది. జీవితంలో సమతుల్యం కూడా చాలా ముఖ్యమే. పిల్లలైతే మరీను ఆనందంతో ఒకళ్ళ మొహాలొకళ్ళు చూసుకుని నవ్వేసుకుంటున్నారు. ప్రధాన ద్వారానికి ఎడమ పక్కగా పార్కులో పిల్లలు ఆడుకునేందుకు వీలుగా రకరకాల ఏర్పాట్లు చేశారు. పిల్లల ఉత్సాహం ఉరకలు వేసింది. సమయం ఉదయం 9 గంటలు కావస్తోంది. వీళ్ళ కూడా ఒక సర్వీస్ బాయ్ ఉండి సామానులు పట్టుకుని వాళ్ళకి సూట్ చూపించాడు. విశాలమైన హాలులో కార్పెట్ పరిచి ఉంది. గోడకి ఉన్న అందమైన ప్రకృతి దృశ్యాలు మనం ఏ పచ్చని వనాల మధ్యనో, జలపాతాల పక్కనో లేము కదా అనే భ్రాంతి కలిగించేలా ఉన్నాయి. పిల్లలు, భార్య కూడా వాటిని సంభ్రమంగా చూస్తుంటే ఆనంద్కి ఎవరెస్ట్ శిఖరం అధిరోహించినంత ఆనందంగా అనిపించింది.
మగవాడి తృప్తి అంటే సంపాదించేవాడి తృప్తి దానిని అనుభవించే వాళ్ళ కళ్ళల్లో నిక్షిప్తమై ఉంటుందన్న సత్యం ఆ క్షణంలో రుజువైంది. ఓ పక్కగా టీవీ, దాని పక్కనే పెద్ద ఫ్లవర్ వాజు, దానిలో తాజా పువ్వుల పరిమళం గదంతా వ్యాపిస్తూ మనస్సుకి హాయిగా ఆహ్లాదంగా అనిపిస్తోంది. హాలుకు ఆనుకుని మరో గది, దానిలో ఒక మంచం, పరుపు, గోడకి నిండు యవ్వని చేతిలోని పాత్రలోంచి అలవోకగా నీరు వంపుతున్న చిత్రం. అద్భుతమైన వర్ణాల మేళవింపుతో చూపరుల దృష్టిని కట్టిపడేసేలా ఉంది ఆ చిత్రం. ఒక్క క్షణం రెప్పవేయటం మర్చిపోయినట్టుగా చూస్తూ ఉండిపోయింది ఆ చిత్రాన్ని శశిరేఖ. ఇంత అందమైన అమ్మాయిలు నిజ జీవితంలో ఉంటారా అన్న సందేహం కలిగింది అందమైన అమ్మాయిని పేరు తెచ్చుకున్న శశిరేఖ కూడాను. భార్య పక్కగా వచ్చి నిలబడి తను ఓ 2 క్షణాల పాటు చూసి, ఏమిటి అంత ఇదిగా చూస్తున్నావు అన్నాడు ఏమీ తెలియనట్టుగా. ఏమిటో తెలియదు పాపం మగ మహారాజుకి. ఆడదాన్ని నన్నే ఇంత ముగ్ధురాలని చేస్తున్న చిత్రం ఇక మగవాళ్ళని కళ్ళు తిప్పుకోనిస్తుందా అని తనలో తను అనుకుంటున్నట్టుగా అంది. ఈర్ష్యగా ఉందా సరదాగా అడిగాడు ఆనంద్. కళ ఉన్న చోటు ఈర్ష్యకి తావెక్కడిది? కళ వేరు, జీవితం వేరు అంది. నువ్వు కూడా ఇలా అలంకరించుకుంటే నువ్వు అద్భుతంగానే ఉంటావు తెలుసా? శశిరేఖ చెవిలో గుసగుసగా అన్నాడు ఆనంద్. అంటూ మధురంగా నవ్వేస్తూ మంచం మీద బుగ్గన చెయ్యి ఆంచుకుని కూర్చుండిపోయింది ఆమె. ఏమిటంతగా ఆలోచన? తను ఆమె పక్కన కూర్చుంటూ అన్నాడు ఆనంద్. సినిమాల్లో నటించే అమ్మాయిల అదృష్టం అలాంటిది. ముఖ్యంగా నాట్య కళాకారుణుల అలంకరణలో ఎంత అద్భుతమైన క్రియేటివిటీ, సృజనాత్మకత ఉంటుందో కదా. హీరోయిన్లు కూడా ఇప్పటి హీరోయిన్ల గురించి కాదులండి, పాత బ్లాక్ అండ్ వైట్ హీరోయిన్ల గురించి. జానపద చిత్రాల్లో, పౌరాణిక చిత్రాల్లో అయితే మరీను అద్భుతమైన అలంకరణ ఉంటుంది వాళ్ళకి. నేనున్నానుగా నీకు ప్రేక్షకుడిని, నువ్వు కూడా ఒకసారి ఇలాంటి అలంకరణ చేసుకోకూడదు? ఆనంద్ ఎక్కడో ఊహల్లో చూస్తూ అన్నాడు. ఇక్కడికి వచ్చాక తమరు కలల రాకుమారుడైపోయినట్టుగా ఉన్నారు. శశిరేఖ ప్రేమతో కూడిన వ్యంగ్యాన్ని మాటల్లో జోడిస్తూ అంది. నిజంగానే శశి, ఇక్కడికి వచ్చాక నాకు 2 పదాలు తెలిసినట్టుగా అనిపిస్తోంది. అవి ఆనందం, ప్రేమ. నాకు కూడా అప్పుడప్పుడు మనిషికి జీవితంలో ఈ మాత్రం మార్పు చాలా ముఖ్యం అనిపిస్తోంది. శశిరేఖ ఆనంద్ భుజం మీద వాలిపోతూ అంది. 2 క్షణాల తర్వాత పిల్లలు ఏం చేస్తున్నారో చూద్దాం అంటూ లేచింది శశిరేఖ. ఇద్దరూ హాలుకు ఆనుకుని ఉన్న బాల్కనీ దగ్గరికి వచ్చారు. పిల్లలిద్దరూ అక్కడ నిల్చుని కాస్త దూరంగా కనిపిస్తున్న కొండల్ని, చెట్లని ఆనందంగా చూస్తూ కబుర్లు చెప్పుకుంటున్నారు. నీ పెయింటింగ్ బుక్లో ఉన్నాయి కదా ఇలాంటి కొండలు? కార్తీక్ చెల్లాయితో అంటున్నాడు. ఇప్పటిదాకా బొమ్మల్లోనే చూసిన దృశ్యాలు వాళ్ళకి ప్రత్యక్షంగా చూస్తున్న అనుభవం చాలా ఉత్తేజితంగా ఉంది. అవునవును, నేను ఇలానే గ్రీన్ కలర్లోనే పెయింట్ చేశాను కదా ఆ కొండల్ని. గ్రీన్ కలర్లో ఇందుకు చేశావన్నమాట. కొండల మీద చెట్లు, తీగలు ఉంటాయి కదా. గొప్ప సత్యాన్ని పరిశోధించి తెలుసుకున్నట్టుగా బుగ్గను వేలేసుకుంటూ అంది దీప. ఓస్, ఆ విషయం నీకిప్పుడు తెలిసిందా? నాకెప్పుడో తెలుసు. దొరికిందే ఛాన్స్ అన్నట్టుగా చెల్లాయిని ఉడికిస్తున్నట్టుగా అన్నాడు కార్తీక్. సరేలే, నువ్వు 5th స్టాండర్డ్లో ఉన్నావు కనుక నీకు ముందే తెలిసింది. నేను 5th స్టాండర్డ్కి వస్తే నాకు ముందే తెలుస్తుందిలే. గొప్ప, దీప ఉడుకుమోత్తనంగా అంది. చెల్లి మాటల్లో లాజిక్కి కార్తీక్ తెల్లబోయి చూశాడు. ఇంతలో వెనకాల నిల్చుని పక్కుమని నవ్విన అమ్మా నాన్నలతో శృతి కలిపాడు. ఒక్క నిమిషం ఆ కొండల వైపు తదేకంగా చూసిన శశిరేఖ అంది. మన ఊరికి 5-6 కిలోమీటర్ల దూరంలో ఇంత అందమైన కొండలున్నాయన్న విషయం మనకి తెలియనే తెలియదు, చాలామందికి తెలియదు. అదే మరి ఈ రిసార్టుల ప్రత్యేకత. ఇంతలో రూమ్ బాయ్ వచ్చి టిఫిన్ ఏం కావాలో చెప్పమన్నాడు. ఇద్దరూ సంప్రదించుకుని చెప్పారు. 10 నిమిషాల్లో పొగలు కక్కుతున్న పలహారాలు టీపాయ్ మీద సిద్ధంగా ఉన్నాయి. కబుర్లు చెప్పుకుంటూ పిల్లలు చెప్పే కబుర్లు వింటూ పలహారాలు ముగించారు. శశిరేఖకి ఇంత తీరుబడిగా ఉండటం ప్రత్యేకంగా అనిపిస్తోంది. ఏమాత్రం శ్రమ పడనక్కరలేకుండా పలహారాల కార్యక్రమం ముగిసింది. ఇంట్లో అయితే అందరికీ పెట్టడం అయ్యాక అలసటతో ఆదరాబాదరాగా టిఫిన్ అయిందనిపించే శశిరేఖ ఆనంద్ కళ్ళ ముందు కదలాడి ఇంకొంచెం వేసుకో అన్నాడు ప్రేమ పొంగి పొరలగా.
ఏమాత్రం ఏమాత్రం శ్రమ లేకుండా హాయిగా టిఫిన్ ప్లేట్ చేతిలోకి రావటం, దాని రుచి కూడా కాస్త పెరిగినట్టు అనిపించింది. తింటూ తింటూ హఠాత్తుగా అంది, ఏమండి, ఇంటికి వెళ్ళాక వారానికి ఒకసారైనా మీరు నాకు టిఫిన్ చేసి పెట్టకూడదు అని. ఆ మాటల్లో కాస్త చిలిపితనం కూడా దోబూచులాడింది. ప్రేమగా కబుర్లు అయితే చెప్పగలడు గాని టిఫిన్ చేసి పెట్టాలంటే అస్సలు చేతగాని పని. ఎలా చేయడం అనిపించింది. భార్య కళ్ళలోకి అభ్యర్థనగా చూస్తూ, పోనీ వారానికో రోజు ఖచ్చితంగా హోటల్కి వెళ్ళిపోతూ ఉంటే అన్నాడు. శశిరేఖకి తెలుస్తూనే ఉంది ఆనంద్ ఇబ్బంది. తన ముచ్చట తీర్చాలని ఉంది, చెయ్యలేనేమోనన్న భయం ఓ పక్క. కాసేపు ఆనంద్ని ఏడిపించాలనిపించి, పాకశాస్త్రంలో ప్రవీణులందరూ మగవాళ్లే, మీరేమిటండి అంతగా భయపడిపోతున్నారు, నా కోసం టిఫిన్లు చేయటం నేర్చుకోలేరు అంది తమాషాగా మూతి బిగించి. ఆమెకి తెలుసు ఈ క్షణంలో కొంచెమైనా తన మనసు నొప్పించటం, తను అన్నమాట కాదనటం ఆనంద్కి ఇష్టం లేదు. ఇలాంటి విహారయాత్రల్లో ఉన్న ప్రత్యేకతే ఇదేమో. ఇదే ఇంట్లో అయితే నిర్మోహమాటంగా నా వల్ల కాదు, ఇలాంటి కోరిక మాత్రం కోరకు అని చెప్పేసి ఉండేవాడు. పోనీ ఏదో ఒక్కటి చేయటం నేర్చుకుంటాను సరేనా, బ్రతిమలాడుతున్న ధోరణిలో అన్నాడు. ఏం నేర్చుకుంటారు? దోశ పెనం మీద వేయటం. అంటే పప్పు నానబోయటం, గ్రైండర్లో వేయటం అన్నీ మీరే చేయాలి. షరతుని ఖచ్చితంగా అమలుపరచాలన్నట్టుగా అంది శశిరేఖ. అమ్మో, అది మాత్రం చెప్పొద్దు. జారిపైన మూత పెట్టడము, మరేదైనా పొరపాటు చేశాననుకో నీకే పని ఎక్కువ అవుతుంది. తర్వాత నీ ఇష్టం బెదిరిస్తున్నట్టుగా అన్నాడు. ఆనంద్ మొహంలో ఇబ్బంది చూసి ఇక చాలా ఏడిపించటం అనుకున్న శశిరేఖ పకపక నవ్వేస్తూ అంది, ఊరికే అన్నానండి, మీరేమీ అంతగా భయపడిపోనక్కర్లేదు అని. లేదు శశి, ఎప్పుడూ చేసి పెట్టే వాళ్ళకి ఎవరైనా చేసి పెడితే తింటుంటే దొరికే ఆనందం వేరు. ఇవన్నీ గృహిణుల గుండెల్లో నిశ్శబ్దంగా ఉండిపోయే కోరికలేమో సాలోచనగా అన్నాడు ఆనంద్. ఇంకా నా తిండి గురించిన టాపిక్ ఆపేద్దామా అంది నవ్వుతూ. వీళ్ళ సంభాషణ మీద ఒక చెవి వేసి ఉంచిన కార్తీక్ అన్నాడు, అమ్మా, ఇంటికి వెళ్ళాక నీకు రోజు టిఫిన్ను నేను చేసి పెడతాను కానీ ఇప్పుడు ఎక్కడికైనా బయటికి వెళ్దామా అన్నాడు. వాడి మాటలకి నవ్వు ఆగలేదు శశిరేఖకి. ఓరి బడవా, మా మాటలు వింటూనే ఉన్నావన్నమాట. సరే, ఎక్కడికి వెడదాం? బుల్లిబొజ్జలు నిండాయి కదా అంది. దీప ఒక్క క్షణం సీరియస్గా ఆలోచిస్తున్నట్టుగా మొహం పెట్టి చటుక్కున గుర్తుకు వచ్చినట్టుగా అంది, ఇందాక కింద పార్కులో చూసాం కదా స్వింగు స్లైడింగు చేసేది, అక్కడ ఇంకా చాలా ఉన్నాయి కదా, అక్కడికి వెడదాం అంది. ఓకే ఓకే. పిల్లల్ని తీసుకుని క్రిందకి వెళ్ళారు ఆనంద్ శశిరేఖలు. పిల్లలు ఇద్దరూ ఆటల్లో మునిగిపోతే పెద్దవాళ్ళిద్దరూ కబుర్లలో మునిగిపోయారు. కాసేపు మౌనంగా చుట్టూ రమణీయంగా ప్రశాంతంగా పరుచుకుని ఉన్న ప్రకృతిని చూస్తూ ఉండిపోయారు. తమలా పిల్లలతో వచ్చిన వాళ్ళు కొందరైతే కొంతమంది కొత్తగా పెళ్ళైన జంటల్లా ఉన్నారు. అటువంటి వాళ్ళకి ఈ ప్రపంచంతో సంబంధం లేనట్టుగా ఉండిపోయారు. మధ్యలో విరామంగా ఒకసారి ఈ ప్రపంచంలోకి వచ్చి ప్రకృతి రమణీయతను ఆస్వాదిస్తున్నారు. అప్పుడు హఠాత్తుగా అన్నాడు ఆనంద్, నేను రేడియో స్టేషన్ వచ్చిన సంవత్సరంలో పుట్టి ఉంటే ఎంత బాగుండేదో కదా అని. హఠాత్తుగా అలా ఎందుకంటున్నాడో శశిరేఖకి అర్థం కాలేదు. అయ్యో, అంత తొందరగా ఎందుకండి, అప్పుడు నేను పుట్టి ఉండనుగా బొంగమూతి పెడుతూ అంది శశిరేఖ. నా కోసం నువ్వు పుడతావులే. ఏదో అందమైన దృశ్యాన్ని మనోనేత్రం ముందు సాక్షాత్కరింప చేసుకుంటున్నట్టుగా అరమోడ్పు కన్నులతో అన్నాడు. తను కూడా ఉండాలంటే అదేదో ప్రణయ దృశ్యమేనన్నమాట అనుకుంది శశిరేఖ. కానీ ఎంత ఊహిద్దామన్నా ఆమె ఊహకి అందటం లేదు. ఆనంద్ ప్రత్యేకంగా ఆ సంవత్సరంలోనే ఎందుకు పుట్టాలనుకుంటున్నాడో అదే అడిగింది. అప్పుడే మన దేశంలో రేడియో స్టేషన్ మొదలైంది. అయితే నేను రేడియో స్టేషన్కి వెళ్ళి అనుమతి తీసుకుని మొదటి ప్రసారంగా శశి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పేవాడిని. నిజంగా తను అలా చెప్పేసినట్టే ముచ్చట పడిపోతూ అన్నాడు ఆనంద్. శశిరేఖ నవ్వేస్తూ, పుట్టగానే అలా చెప్పగలరండి ఆ మాట? అయినా మీరు పుట్టిన 4 సంవత్సరాలకి కదండి నేను పుట్టేది అంది. ఆనంద్ గతుక్కుమన్నట్టుగా మొహం పెట్టి, అవును కదూ, ప్రణయోత్సాహంలో చిన్న టెక్నికల్ మిస్టేక్
ఆ క్షణంలో భర్తలో ఒక కొత్త ప్రేమికుడిని చూస్తున్నట్టుగా ఉండిపోయింది శశిరేఖ. ఇద్దరు పిల్లలు పుట్టాక కూడా తమ మధ్య ప్రేమ గురించి ఇంత రసమయంగా ఆలోచిస్తున్నాడంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. అసలు మీకు ఇంత విలక్షణమైన ఆలోచన ఎలా వచ్చిందండి? చెయ్యలేకపోయినా ఊహించుకోవటానికి కూడా ముచ్చటగా ఉంది సుమా అంది. శశిరేఖ నిజంగానే ముచ్చట పడిపోతూ అంది. ఎవరో రచయిత తన నవలలో వేరే అద్భుతం గురించి చెప్పాడులే, దానిలోంచి పుట్టింది ఇది అన్నాడు. మహారాజులైతే మహళ్ళు కట్టిస్తారు తమ తమ ప్రేమకి గుర్తుగా. మనలాంటి వాళ్ళు ఊహల్లోనే అద్భుతాలని అనుభవించవచ్చు. శశిరేఖ ఒక్క క్షణం దీర్ఘాలోచనలో మునిగిపోయినట్టుగా ఉండిపోయింది. శశి, ఏం ఆలోచిస్తున్నావు? నీ ప్రేమను ఎలా చెప్పాలనా అడిగాడు ఆనంద్. అవును, పెళ్ళై 10 ఏళ్ళయింది, కానీ నా ప్రేమని ఏ రూపంలో మీకు చెప్పాలన్న ఆలోచన ఎప్పుడూ రాలేదు సుమండి. 10 సంవత్సరాలయ్యాక మన మధ్య ప్రేమని ఎలా చెప్పుకోవాలన్న ప్రశ్నకు తావులేదు. మనం ఒకరి కోసం ఒకరు చేసుకునే ప్రతి పని ప్రేమతోనే, దెబ్బలాడుకున్న ప్రేమతోనే. ఇలాంటి చిన్న చిన్న పనులు మన ప్రేమకి కాస్తంత గ్లామర్ని ఇస్తాయంతే అన్నాడు ఆనంద్. నేను మన ప్రేమకి గ్లామర్ తేవటానికి ఒకటి ఆలోచించాను. శశిరేఖ ఆనంద్ని ఊరిస్తున్నట్టుగా అంది. ఏమిటది? చాలా ఉత్సాహంగా అడిగాడు. మన తోటలోంచి రోజు ఒక తాజా పువ్వు మీకు ఇస్తాను. దానిని మళ్ళీ నీ జడలోనే పెడతాను. పక్కుమని నవ్వింది శశిరేఖ. 2 నిమిషాల తర్వాత విచారంగా మొహం పెట్టి అన్నాడు ఆనంద్. నేను మాత్రం నీకోసం ఒక్క రకం టిఫిన్ మాత్రమే చేయటం నేర్చుకుంటానే. నాకు ప్రేమలో అగ్ని పరీక్ష పెట్టకే. ఆనంద్ అలా దిగులుగా అనేసరికి మళ్ళీ శశికి నవ్వాగలేదు. మర్నాడు పెళ్లి రోజు. ఉదయమే స్నానాలు ముగించుకుని ఆ రిసార్ట్స్కి దగ్గరలో గుడి ఉంది అంటే అక్కడికి వెళ్ళారు. దర్శనం చేసుకుని వచ్చేస్తుంటే జరిగిందా సంఘటన. గుడి కాస్త ఎత్తులో ఉండటం వల్ల మెట్లు చాలానే ఉన్నాయి. ఆనంద్ ముందు దిగుతున్నాడు. శశిరేఖ పిల్లల్ని తీసుకుని నెమ్మదిగా వెనకాల వస్తోంది. అప్పుడు ఆనంద్కి ఒక్కసారిగా కళ్ళు తిరిగినట్టయింది. తమాయించుకోపోయాడు, కానీ వీలు కాలేదు. క్రింద పడిపోయాడు. మెట్లు దిగటంలో కాలు జారి ఉంటుందనుకున్న శశిరేఖ గబగబా ఒక్క ఉరుకును వచ్చి ఆనంద్ 2 చేతులు పట్టుకుని లేపి కూర్చోబెట్టింది. అలా కూర్చోబెడుతున్నప్పుడు ఆమె మనసులో ఒక్క క్షణం సంశయం. కాలు జారి పడిపోతే చప్పున లేవటానికి ప్రయత్నించాలి గాని తను లేపవలసి వచ్చిందేమిటి? చప్పున ఆనంద్ మొహం వైపు చూసింది. అతని కళ్ళు వాలిపోతున్నట్టుగా ఉన్నాయి. ఆనంద్ పడిపోవటం చూసి చప్పున అటు వచ్చిన ఒకరిద్దరు, కళ్ళు తిరిగినట్లున్నాయమ్మా, కాస్త నీళ్లు తెచ్చి మొహాన చిలకరించండి అన్నారు. పక్కనే ఆలయ ప్రాంగణంలో ఉన్న కుళాయి దగ్గర నుంచి నీళ్లు తెచ్చి ఆనంద్ మొహం మీద చిలకరించింది. లేచి కూర్చున్నాడు. కాస్త విశ్రాంతి తీసుకుంటే అంతా సరిపోతుంది. సహాయానికి వచ్చిన వాళ్ళు సలహా ఇచ్చి వెళ్ళిపోయారు. పిల్లల్ని భార్యని తీసుకుని రూముకు వచ్చేశాడు ఆనంద్. వచ్చాక కూడా అతను ఎక్కువగా మాట్లాడలేదు. మౌనంగానే ఉన్నాడు. పిల్లలు తండ్రి మౌనం చూసి టీవీలో కార్టూన్ నెట్వర్క్ చిన్నగా సౌండ్ పెట్టుకుని చూస్తూ ఉండిపోయారు. భర్త మౌనం చూసి శశిరేఖ అనుకుంది, కాస్త కళ్ళు తిరిగేసరికి కంగారు పడ్డట్టున్నారు. ఎప్పుడు అనారోగ్యం అన్నదే తెలియదు. మరి మీకెప్పుడూ చెప్పలేదు, కానీ ఇంట్లో పని మరీ ఎక్కువైనప్పుడు నాకు కూడా చాలాసార్లు అయింది ఇలాగా. వెంటనే గ్లూకోజ్ నీళ్లు తాగేసేదాన్ని. మీరు కూడా ఈ 4 రోజులు ఇలా రావాలని ఆఫీస్లో పని రాత్రి పగలు అని లేకుండా పూర్తి చేసినట్టున్నారు. మీరు ఇంటికి ఆలస్యంగా వస్తున్నప్పుడే అనుకున్నాను అంది శశిరేఖ సశేషం.